ఇండియాలో ఇప్పటి వరకు ముగ్గురే గొప్ప క్రికెట్ ప్లేయర్స్ పుట్టారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, పాట కావాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా పెట్టి 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 అలా నిలబెట్టేస్తే పర్లేదు. ఇక్కడేవు అక్కడేవు బౌలింగ్ నీ ఛాన్స్ అయిపోయింది. నువ్వు వెళ్ళు. ఒక ఓవర్ లో ఒక బాల్ నువ్వురా. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ నేనే ఇక్కడ ఎంపైర్. నేను వేలు పైకి ఎత్తేనే కానీ నేను అవుట్ అవ్వను. నీ బౌలింగ్ అయిపోయింది. వెళ్ళు నువ్వురా. రెడీ. ఆగమ్మా, కొంచెం ఇలా రుద్దుకో. ఏయ్, ఎవరయ్యా ఫీల్డర్లు అందరినీ ఇటు పెట్టింది? మీరు ఇటు రండి. మొత్తం అందరు ఒకటే వైపు నుంచి ఉన్నారు. ట్రిప్డ్ ఫెలోస్. ఎపిసోడ్స్ నుంచి నాకు తోడుగా ఉన్నటువంటి మీ అందరికి నేను చాలా మందికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ రోజు. ఎస్, నాకు ఇంత బాగా ట్రీట్మెంట్ చేస్తున్న నా సైకాట్రిక్ డాక్టర్లకి, అదే అందరికి థ్యాంక్ యూ. ఫైనల్లీ నా దగ్గర ఏముంది అంటే రాజీవ్ అన్నయ్య ఉన్నాడు. మేరే పాస్ మా హై. సరే, ఇవాళ ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకంటే ఈ రోజు వరల్డ్ గేమ్స్ డే అంటాం. అందుకనే మేము గేమ్స్ ఆడుతూ ఎపిసోడ్ మొదలెట్టాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ టు స్టార్ మహిళ. ఇందాక ఫీల్డర్స్ ని మీరు చూశారు. ఇప్పుడు పరిచయాలు చేసుకుందాము. మన ఉత్తమ ఫీల్డర్ జ్యోతి. చెప్పండి. జ్యోతి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంటర్ అయిపోయింది. ఇప్పటి వరకు ఈవిడ చాలా ఫీల్డింగ్ చేసింది, అంటే చాలా పొలాల చుట్టూ తిరిగింది. ఈవిడ క్యాచ్లు డ్రాప్ చేయడంలో ఎక్స్పర్ట్. ఎప్పుడైనా సరే ఏ క్యాచ్ పక్క నుంచి వెళ్తున్నా కూడా అస్సలు పట్టుకోవచ్చు. నేను 100 రన్లు కొట్టడంలో సహకరించిన నీకు. సో నువ్వేం చదువుకుంటున్నావు? ఇంటర్. వెరీ గుడ్. స్రవంతి చేతులతోనే కాదు చీరలతో కూడా బంతులు పట్టుకుంటూ ఉంటుంది. హాయ్ సుమక్క. హాయ్. మా చెల్లి పెద్ద ఫ్యాన్ నీకు. యా, నా బ్యాటింగ్ అంటే అందరికి చాలా ఇష్టం. థ్యాంక్ యూ. నేను గుంటూరు నుంచి వచ్చా. నా ఫ్యాషన్ టెక్నాలజీ కంప్లీట్. ఓకే.
నా పేరు పావని. ఐఎమ్ ఫ్రమ్ నీ హైదరాబాద్. పేరు పావనియా? గాలి. ఓకే సరే. సుమక్క Okay. నీకు గిఫ్ట్ తెచ్చాను తెలుసా? ఏంటది? నైట్ 12 దాకా కష్టపడ్డా తెలుసా? నైట్ 12 వరకు కష్టపడ్డావా గిఫ్ట్ కోసం? అలానే నుంచో ఆ. కళ్ళు మూసుకో ఒకసారి. ఓకే. సచిన్ రిటైర్ అయిన తర్వాత ఎవరు అనుకుంటున్నటువంటి స్పోర్ట్స్ రంగంలో సమాధానం సుమక్క. సరే సరే హార్డ్ అయిపోయి కూల్ గా ఐస్ క్రీమ్ కళ్ళు థ్యాంక్ యూ. నిన్న రాత్రి 12 వరకు నువ్వు కష్టపడి చేసావా దీన్ని? ఎంత కష్టపడ్డావంటే గడ్డగట్టుకుపోయింది అది. ఎవరైనా సరే క్రికెట్ లో గెలుచుకొని కప్పులు సంపాదిస్తారు, కానీ నేను నా పేరు నిత్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. టీచర్ గా జాబ్ చేస్తాను. టీచర్ నీకు ఇంత చిన్న వయసులో ఎవరిచ్చారు ఉద్యోగం? నిజంగానా? ఏం టీచర్? ప్రైమరీ క్లాసెస్. ఓకే. మెల్లిమెల్లిగా వయసు పెరిగే కొద్దీ నువ్వు హయ్యర్ క్లాసెస్ కి వెళ్ళొచ్చు. సో మనం ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలు పెడదాం. పట్టుకోండి చూద్దాం. జర ఇవాళ వరల్డ్ గేమ్స్ డే సందర్భంగా నువ్వు ఎలా క్యాచ్ పడతావో నేను చూస్తాను. నువ్వు catch చేయి, నేను catch 1 2 3 గో. అలా పాపం నా బుజ్జి తల్లి అవుట్ అయిపోయింది. 10 పాయింట్లు. సరే నీకు ఇష్టమైన గేమ్ ఏంటో చెప్పు. ఇందులోనా? కాదు, జనరల్ గేమ్స్ స్పోర్ట్స్. కబడ్డీయా? కబడ్డీ ఆడదామా తర్వాత మనం? తర్వాత 1 2 3 గో. నువ్వు అవుట్. నీకు 12 పాయింట్లు. నీకోసం నాకు చిన్న క్వశ్చన్ కానీ పెద్ద క్వశ్చన్. ఓకే అడుగు. తమ్మ మీద గిన్నె, గిన్నె మీద లడ్డు. స్తంభం మీద గిన్నె. ఇదేనా? చెప్పండి. లవంగం. స్తంభం మీద గిన్నె, గిన్నె మీద లడ్డు. ఓహో ఓకే థ్యాంక్ యూ. జ్యోతి నీకు 14 పాయింట్లు. పొడుపు కదా. చీకటి ఇంట్లో జడల దయ్యం. చీకటి ఇంట్లో 2 జడల దయ్యం. 3 and 4. చెప్పు. నేనే. నువ్వు చీకటి ఇంట్లో ఉంటావా? నేను లైట్ ఆఫ్ చేసేస్తే అలాగే ఉంటాను కదా. జడల దయ్యం అని చెప్పాను. జడలేసుకుంటే అలాగే ఉంటాను కదా. ఇవాళ ముడ్ల దయ్యాన్ని నేను. కాదక్క. సరే చెప్పే. ఆహా చెప్పాను. మీరు ప్రశ్నకు వెళ్ళారో చెప్తా అన్నారుగా, నేను కూడా అప్పుడే చెప్తాను. ఆహా ఓకే సరే, మనకైతే పాయింట్లుగా సంబంధం లేదులే. చెప్పుకొని అప్పుడు. కోమలిదేవికి 16 పాయింట్లు. సరే నువ్వు కూడా ఏమైనా చెప్తావా, లేకపోతే నీకు ఇష్టమైన గేమ్ ఏంటి చెప్తావా? నాకు ఇష్టమైన గేమ్ స్కిప్పింగ్. కాళ్ళు లేవకుండా రోపెట్టరండి. నిజంగా కాళ్ళు లేవకుండా ఆడేస్తాను. కాళ్ళు లేవకుండానా? లేవకుండా. కాళ్ళు లేవకుండా రోపేలా వెళ్తుంది? లేదు, నేను వెళ్ళిస్తాను కదా, నువ్వు చూడు. అంత ఫాస్ట్ గా ఆడతావు అనమాట. ఫాస్ట్. సరే ఈలోగా మా వాళ్ళు రోప్ ఒకటి తయారు చేసి పెడతారు. నువ్వు ప్రస్తుతానికి వెళ్ళు.
రెడీ 1 2 3. పావనికి 18 points అండ్ స్రవంతి ఇవాళ ఫస్ట్ రౌండ్ లో ఫుల్ పాయింట్స్ 20 సంపాదించుకుంది. ఇదిగో నువ్వు స్కిప్పింగ్ ఆడతానన్నావుగా, నీకోసం రోప్ తెచ్చాను. ఓకేనా? వావ్ సూపర్, నువ్వు సూపర్. ఫస్ట్ వచ్చాను ఎందులో? స్కిప్పింగ్ లో. అవునా? Yes. నాకు కూడా నేను కూడా అంత ఫాస్ట్ గా చేయగలను. నేను ఒకసారి చెయ్యి. ఈ లెక్కన సుమా వచ్చా. Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure. నేను ఫస్ట్ వచ్చాను. బాగా కష్టపడ్డావు అనుకుంటా. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. But right now, I just wanna be free. I wanna be all. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు కబడ్డీ చలో. సుమా 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 రాజీవ్ 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 సుమా 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 స్టార్ మైల్ స్టార్ మైల్. ఇప్పుడు మీరే, నువ్వు ఇటు వచ్చేయమ్మా. నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా. జాగ్రత్త చూసుకో. స్టార్ మహిళ 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 స్టార్. ఫైనలీ ఈ టీం వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాం. తంగి 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 తంగి. అరి తొంగి తొంగి చూడమాకు సందమామ నా అందమంత నీదే సందమామ అందమంతా నాదైతే సందమామ సోకులట్ట దాచుడేంది సందమామ తిరునాళ్ళు తీసుకెళ్ళు సందమామ నాకు రబ్బారు గాజులయ్యి సందమామ ఓయ్ నడుము చుట్టూ సందమామ నీకు వడ్డాన వేయిస్తా సందమామ చల్ ఓయ్ గల్లు 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 గజ్జగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ. హే లెత్త బుక్క మీద దిష్టి చుక్క పెట్టి పించు తేనె పెదవి పైన లిప్స్టిక్ అద్ది పించు ఘాటు కౌగిలించి స్వర్గమేంటో చూపుతాలే హే మొట్టు సరసమాడి గిల్లుతావే సక్కనోడ ముద్దు ముచ్చటంత తీరినాక కానరావా నువ్వు మాట కూడా చెప్పకుండా జారుతావే ఇంకేమి కావాలి సందమామ ఇట్టారే తెచ్చిస్తా సందమామ సత్తాని చెల్లోకి సందమామ సామంతి పువ్వు తీర సందమామ పువ్వులేంటి చీరలేంటి సందమామ నీకు సుఖం నీకోసిస్తా సందమామ ఆహా అరే గల్లు 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 గజ్జగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ. ఏయ్ ఏయ్ మధ్యలో డాన్స్ మధ్యలో ఏంటమ్మా తొడలు గిడలు కొట్టావు ప్రత్యూష? అమ్మాయిని నేను హాయ్
ఓ నువ్వు అబ్బాయి వారు ముందే చెప్పాల్సింది విషయం. అయ్యో డాన్స్ లో డాన్స్ అదే ఐ మీన్ డాన్స్ లోనే లేదు. ఓకే బాగా చేశారు ఇద్దరు, ప్రత్యూష అండ్ పావనికి చప్పట్లు. ఈ పాట ఏ సినిమాలు? సుకుమారుడు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. మిమ్మల్ని ఆడుకోమని చెప్పారా పాడుకోమని చెప్పారా? కమాన్ ఫార్ములా లైన్, కమాన్ ఫార్ములా లైన్, క్విక్ నౌ ఫ్లడ్. సార్ వర్షం పడేలా ఉంది సార్. అయినా సరే ఫ్లడ్. అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. నేను నా ఆటను ప్రేమించుతున్నాను. నా ఆట ఏడలో నాకు మిక్కిలి గౌరవము. ఒక్క నిమిషం. హలో ఇంటికదే నేను స్టార్ మహిళని ప్రేమిస్తున్నాను. 600 106 కరెంట్ ఉన్నా లేకపోయినా, మా ఇంట్లో టీవీ ఉన్నా పాడైనా, పక్కింటికి వెళ్ళైనా సరే, మధ్యాహ్నం 1 గంటకి స్టార్ మహిళ చూసి తీరుతాను. హలో కోచ్ పాత్ర చేసిన ఆ నటుడు ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారేనా? అవును. -6. చెప్పు కోమలి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అది సుబ్రహ్మణ్యం కలిపావమ్మా. ఎవరే 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 సుబ్రహ్మణ్యం, కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఇంకో పాట. ఏ రంగోలి రంగోలి రంగోలే, సింగారి గుగ్గల్లో పొంగాలే. ఏ రంగోలి రంగోలి రంగోలే, సింగారి గుగ్గల్లో పొంగాలే. పట్టు చిరే కట్టాలే, పట్టు చిరే కట్టాలే, సిగ్గుచుకే పెట్టాలే, సిగ్గుచుకే పెట్టాలే, గట్టి మేళం కొట్టాలే, తాళి బొట్టే కట్టాలే. ఏ పండిట్లో పిల్లని చెయ్యబడాలే. పులి 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 రారా పులే, బలి బలి అందాలని నీకే బలే. ఏ కలి 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 మేరీ మసక్కలే, విలా విలా మనాలిలే జల్లో మల్లే. చిత్తూరు మా వెళ్ళు తినిపించరా, అవే వెళ్ళ టేస్ట్ ఏంటో చూపించరా. అత్తూరు కౌగిళ్ళు పంచి పన్నా, మెత్తాని పొద్దుల్లో అల్లాడించన్నా. ఎత్తుల్లో ఎల్లో మత్తుల్లో మా ఎల్లో, నువ్వేం చేసుకున్నా నిన్నే కాదంటానా. ఏ పిల్లో యా పిల్లో పొంపుల్లో సొంపుల్లో కులాసాల కుర్చీలే వేసేయన్నా. పట్టు చిరే కట్టాలా, పట్టు చిరే కట్టాలే, సిగ్గుచుకే పెట్టాలా, ఏ సిగ్గుచుకే పెట్టాలే, గట్టి మేళం కొట్టాలా, తాళి బొట్టే కట్టాలా. ఏ పండిట్లో పిల్లని చెయ్యబడాలే. పులి 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 రారా పులి, బలి బలి అందాలని నీకే బలి. కలి 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 మేరీ మసక్కలే, విలా విలా మనాలిలే జల్లో మల్లే. జ్యోతి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? శ్రవంతి. బాద్షా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఈ రోజు ప్రపంచ గేమ్స్ డే సందర్భంగా మేము ఆల్రెడీ క్రికెట్ ఆడేసాం, స్కిప్పింగ్ ఆడేసాము, కబడ్డీ ఆడేసాం. ఇప్పుడు మేము షటిల్ లో సెటిల్మెంట్ చేసుకోబోతున్నాము. కమాన్. ఇప్పుడు మనం ఒక వినూతనమైనటువంటి షటిల్ గేమ్ ఆడబోతున్నారు. రెడీ 1 2 3 గో.
మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. షటిలే కదా అని చెప్పి అజాగ్రత్త చేయొద్దు, మొహానికి ఏమైనా అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళండి. ఇప్పుడు ప్రశ్నకు వెళ్ళాయే రా. అల్లాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట, చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట. ఆట ఆట నువ్వు నిలబడి చూడకు ఏ చోట, ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట. ఒలింపిక్స్ అనేవి వేటి పోటీలు? క్రీడల పోటీ. ఓకే, తీసుకో. కోమలి 2 73 జ్యోతి 1. ఒలింపిక్స్ క్రీడల చిహ్నంలో ఎన్ని వలయాలు ఉంటాయి? ఆప్షన్స్ ఏ 8, బి 5. 8. కాదు, అమ్మయ్యా. 5 ఖండాలని సూచిస్తూ 5 వలయాలు ఉంటాయి. 5 rings. 5 కాంటినెంట్స్. ఈనాడు మొంపున ఢింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. నాకు క్వశ్చన్. ఉండు, ఆ అమ్మాయి ఇందాక ఎప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఇంకా ఆన్సరే చెప్పలేదు. నల్లటి తోటలో తెల్లటి వెంట్రుకల ఏంటది? చీకటి ఇంట్లో జడల దయ్యం. సరే, తెలియజెప్పి. ఉట్టి ఊర్లలో చాలా ఉంటది, తెలుసా? ఎప్పుడో కృష్ణుడి కాలంలో ఉట్టి గురించి మమ్మల్ని అడిగితే ఎట్టగమ్మా నేను చెప్పేది? అసలు మా కాలంలోనే ఉట్టులు లేవు. నువ్వేంటమ్మా అడుగు. తెలుగు అమ్మాయి పేర్లలో లాస్ట్ కి ఆ ఈ రాకుండా ఏమైనా పేర్లు చెప్పండి. ఆ ఈ రాకుండా. సుమా. ఓ, మాలో కూడా ఆ రాకూడదు. ఆలు ఈలు రాకుండా. ఎస్. తెలుగు అమ్మాయిలో ఎస్. అమ్మాయిల పేరు మాత్రమే. లరా. దేనికైనా ఆ సౌండ్లే వస్తాయిగా. వస్తాయి, నా దగ్గర ఉంది, చెప్పమంటావా? చెప్పి 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 చెప్పు. పంకజం. పంకజం. అది మా కాదు. సూర్యకాంతం. కనకం. వణకం. తొణకం. బెడకం. కబడ్డీని మన రాష్ట్రంలో మరో పేరుతో కూడా పిలుస్తారు, అదేమిటి? ఆప్షన్ ఏ చెడుగుడు, బి బిళ్ళంగోటి. చెడుగుడు. కరెక్ట్. చెడుగుడు 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 చెడుగు. తీసుకో 3. పావని 2. ఓకే, 71. కబడ్డీ ఏ దేశానికి జాతీయ క్రీడ? సరే, ఆప్షన్స్. ఏ నేపాల్, బి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. 72 జ్యోతి 1. ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను. మిల్ఖా సింగ్, ధ్యాన్ చంద్, విశ్వనాథన్ ఆనందులలో పరుగుల వీరుడు ఎవరు? బాగ్ మిల్కా బాగ్. బాగ్ మిల్కా బాగా? అది సినిమా టైటిల్ కదమ్మా. మిల్కా. ఓకే, తీసుకో. పావని 3 కోమలి 3. భారతరత్న పురస్కారం పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్. ఏ మిల్ఖా సింగ్, బి సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్. మొన్న ఆయన రిటైర్ అవుతున్నటువంటి అదే రోజున మన భారతదేశం భారత రత్న ప్రకటించింది సచిన్ టెండూల్కర్ కి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్. ఓకే, తీసుకో. ప్రత్యూష 1, నిత్య 1, జ్యోతి 1.
చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజంది, నువ్వు రాజంది. కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్, పిటి ఉషలలో ఒకప్పటి క్రికెటర్ ఎవరు? కపిల్ దేవ్. కరెక్ట్ ఆన్సర్. 72 పానీ 3 కోమలి 1 క్రికెట్ లో బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? అంటే ఎన్ని రకాలుగా అవుట్ అవ్వచ్చు? ఆప్షన్స్ ఏ 9 రకాలుగా, బి 10 రకాలుగా. క్రికెట్ గురించి బాగా తెలిసిన వీరులారా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. క్రికెట్ లో ఎన్ని రకాలుగా అవుట్ అవ్వచ్చు? 10. కరెక్ట్ ఆన్సర్. అయితే ఎక్కువగా బ్యాట్మెన్లు అవుట్ అయ్యేది సాధారణంగా 7 మార్గాల్లోని. మిగతా 3 మార్గాలు అత్యంత అరుదు. ఈ మెయిన్ 7 మార్గాలు ఏమిటంటే బౌల్డ్, టైమ్అవుట్, క్యాచ్, ఎల్బిడబ్ల్యూ, హిట్ వికెట్, రన్అట్, స్టంప్ అవుట్. ఇవి కాకుండా ఇంకా కఠినమైనటువంటి మార్గాలు, అలా కూడా పాపం వాళ్ళకి దురదృష్టం దాపరించినట్టయితే అవుట్ అవ్వచ్చు వాళ్ళు. అదేమిటంటే హ్యాండిల్ ద బాల్, హిట్ ద బాల్ ట్వైస్, ఫీల్డింగ్ ని అడ్డుకోవడం. ఇవి చివరి 3 పద్ధతులు లో అవుట్ అవ్వడం. ఓకే, తీసుకో. 1 పాయింట్ శ్రవంతి, 1 పాయింట్ కోమలి, ప్రతి 1. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నా మది కోరిక. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నా మది కోరిక. సానియా మిర్జా ఏ క్రీడాకారిణి? ఆప్షన్ ఏ బాల్ బ్యాడ్మింటన్, బి టెన్నిస్. బాల్ బ్యాడ్మింటన్. రాంగ్ ఆన్సర్. టెన్నిస్. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ లో ఒకవైపు ఎంతమంది క్రీడాకారులు ఉంటారు? ఆప్షన్స్ ఏ 2, బి 3. ఇద్దరు వేసుకో. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. 72 పావని 1. నువ్వే పగలుకుంటున్నా భయం. అవునా? We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. Mammada gichi, ida gichi, biche ginche, pinibiti kavale. We love bad boys. We wanna bad boys. చెస్ ఆటలో ఎన్ని గుర్రాలు ఉంటాయి? 4. కరెక్ట్ ఆన్సర్. మొత్తం టోటల్ గా 4 గుర్రాలు ఉంటాయి. తీసుకోండి. బ్లాక్ వైపు 2, వైట్ వైపు 2. పావని 3, శ్రవంతి 2, జ్యోతి 1. చెస్ లో ఇతర పాన్ల మీద నుంచి దూకి వెళ్ళగలిగే పాన్ ఏది? ఆప్షన్స్ ఏ శకటం, బి గుర్రం. గుర్రం. కరెక్ట్. గుర్రం ఒకటే ఇతర పాన్ల మీద నుంచి దూకి వెళ్ళగలదు. అలాగే గుర్రం ఎల్ షేప్ లో మాత్రమే వెళ్ళగలదు. తీసుకోండి. జ్యోతి 1, కోమలి 1, శ్రవంతి 1. సో అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. తెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతన మురిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే.
ఒళ్ళంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే పురుగులు పరుగులు ఉడుకు వయసు దుడుకు ధనము నిలవదు తొలకరి మెరుపులా ఉలికి పరిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. ఓ వెరీ గుడ్, బాగేసావు గుడ్. చార్మేళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం భూమిక. చూద్దాం భూమికేనో ఆకాశానికో. వామ్మో తల్లి, నువ్వు ఇలా హాకీ ఆడడానికి వెళ్ళావంటే ఇంకంతే సంగతులు. ప్రత్యూష నీకు 6. ఈ మధ్య భూమిక సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు నాకు ఇప్పుడు అర్థమైంది. హాకీ ఆడడానికి వెళ్తుంది. నెక్స్ట్ చిత్రం సూర్య. ఆయన ఏం ఆడుతున్నాడో చూస్తాను. అయ్యో, అక్కడ ఎన్టీఆర్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే -6. నెక్స్ట్ చిత్రం వెంకటేష్. గోల్కొండ హై స్కూల్ మాస్టర్ వచ్చారు, కోచ్. షట్. ఏంటమ్మా ఈ చెప్పడం? -6. నెక్స్ట్ చిత్రం హన్సిక. చూద్దాం ఈ అమ్మాయి ఏం ఆట ఆడుతుంది. ఏయ్ హన్సికానే, నీకు 6. నెక్స్ట్ చిత్రం అనుష్క. ఈ అమ్మాయి కేవలం కత్తులతో మాత్రమే గేమ్స్ ఆడుతూ ఉంటుంది. చూద్దాం. ఓ ఫర్ ఎ చేంజ్ ఈసారి షీఈస్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఆర్ వాలీబాల్. జ్యోతి 6. నెక్స్ట్ చిత్రం చరణ్. ఓ యు థింక్ చరణ్ ఆయన పోలో ఆడుతున్నాడేమో. చూద్దాం. ఎస్, చరణ్ గోల్ఫ్ ఆడుతున్నాడు. 6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి చార్మేళ్ళలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. ఇంకా ఇవాళ గేమ్స్ డే కాబట్టి ఒక మంచి గేమ్ ఆడేద్దాం. అదే ఆడుకుందాం. ఓకే, గేమ్ ఫస్ట్ అరటిపండు, తర్వాత బంతాట, ఆ తర్వాత మీరు ఒక పెద్ద బంతిని తీసుకోండి, ఇందులోంచి ఇలా వేయండి. ఒక చిన్న బంతిని తీసుకోండి, ఇక్కడ తీసుకొచ్చి దీని మీద ఇలా నిలబెట్టండి. ఇంకా ఈ 6 నిండిపోయిన తర్వాత ఇంకా టైం మిగిలితే అప్పుడు ఒక బంతి ఇందులోంచి వేసేయండి. ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా కొట్టేయండి. మళ్ళీ ఒక బంతిని వేసేయండి, మళ్ళీ వచ్చి ఇలా కొట్టేయండి. ఒకసారి ఒకటే అందులో వేయాలి, ఒకటే కొట్టాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
ఫస్ట్ విడతలో 6 బంతులు పెట్టావు, ఇక్కడ 6 బంతులు వేసావు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ 2 బంతులు కొట్టేసావు, 3వది కొట్టే టైం కల్లా టైం అయిపోయింది. ఓకే, సో అదొకటి లెక్కలోకి రావట్లేదు. మళ్ళీ ఇక్కడ వేసినటువంటి 2 బంతులు లెక్కలోకి రాగా టోటలీ 17, 18, 19 114 పాయింట్స్. చాలా ఫాస్ట్ గా ఆడావు. హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అవి 6, తర్వాత ఒకటి 7, 8, ఇవన్నీ కలిపి 14, 15, 16 96. హండీ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఓకే, సో ఫస్ట్ అవి 6, ఇవి 6, అండ్ ఆ తర్వాత అవి 2, ఇవి 2, 12, 13, 14, 15, 16, 17, 18 108. ఓకే, అండ్ రోటీ మేకర్. 1 2 3 గో. అంటే నువ్వు ఫస్ట్ పెట్టింది ఇక్కడ 5, ఇక్కడ 6, అంటే అవి 11, టోటలీ ఇక్కడ 13, 14, 15 90. డిన్నర్ సెట్. 1 2 3 గో.
అది కలిపితే 12, 13, 14, 84. అండ్ కూల్ కెగ్ గెలుచుకున్నావు. పావని లీడ్ లో ఉంది. తన స్కోర్ రీచ్ అవ్వాలి అంటే 18 ఆర్లు మీ టార్గెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అరటిపండు ఏంటమ్మా అలా కొరికి పడేసావు? నేను ఫ్రూట్స్ తినాను. ఫ్రూట్స్ తినవా? చిన్నప్పటి నుంచి అసలు ఏ ఫ్రూట్ ఒక్కటి కూడా? ఇలా ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా ఉంటారా బాబోయ్? ఫ్రూట్స్ తినని వాళ్ళు, వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఎంతమంది కలుస్తున్నారో నాకు ఈ వేల ఎపిసోడ్లో. ఓకే, సో ఆ ఫ్రూట్ కి నీకు పాయింట్ లేదు, క్యాన్సెల్. ఇక్కడ 12, 13, 78. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ పావని. Lucky, lucky Rai, my name is Lucky Rai. Landam Chunky Roy, na ure aunty Mumbai. Lucky, lucky Rai.